మోడల్ స్కూల్లో వాన వచ్చినా వరద వచ్చినా ఎండొచ్చినా ఏమొచ్చినా కానీ బయటనే వంట వండుతున్నారట. అగో స్కూల్లో బయట ఎందుకు వండుతారు? సర్కారే వంటశాల కూడా కట్టిస్తుందా? వంట చేసేటోళ్ళు వాళ్ళ చేస్తారు కదా, ఎందుకు వంటగదిలో చేయకుండా బయటనే ఎందుకు చేస్తున్నారు? ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో స్కూల్ బయట వంట చేస్తుర్రు ఏడనంటే మహబూబాద్ మోడల్ స్కూల్ అనట. 13 ఏండ్ల బట్టి ఇట్లా బయటనే పిల్లలకు బువ్వ వండి పెడుతురట. మొన్నటిదాకా కార్ పార్టీ లీడర్లు కూడా బాగానే నరికిండ్రు కదా, మేము మోడల్ స్కూళ్లను మస్తు మంచిగా చేసినామని. అయ్యా గులాబీ లీడర్లు, ఇదేనా మీ చేసుడు? మస్తు సార్ల దగ్గరలున్న లీడర్లకు చెప్తే షెడ్డు చేస్తలేరట. ఆ వంట చేసే అక్క చెప్తుంది నుండి. ఈ సంవత్సరం వస్తాయి అంటారు కథ అటే పోతాయి సార్. ఇట్లనే వీడియోలు తీసుకోపోతారు, ఇట్లనే అందరు వస్తారు, కానీ ఎవరు సహకరించారు, ఎవరు న్యాయం చేయరు. ఇన్నరా వండిపెట్టే అక్క ఏమంటున్నదో? ఒక్కరోజు కాదు, ఒక నెల కాదు, ఒక ఏడాది కాదు, పాండవులు 13 ఏళ్ళు వనవాసం ఎల్లదీసినట్టు ఎండకు ఎండి వానకు నాని ఏ కాలమైనా ఇట్లా బయటనే వండి పిల్లలకు బువ్వ పెడుతుండ్రట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ఇదేనా మీ ప్రజాపాలన? 8 నెలల బట్టి ఒక్క పారి కూడా మహబూబాద్ మోడల్ స్కూల్ ముచ్చడం మీదాకా రాలేదా? మార్పు అన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా ఈ బడిలో మార్పు రాలేదు. మార్పు తీసుకొస్తామని మీరే అన్నారు. ఆ మార్పును ఈ బడి నుంచే సురువు చేయరాదుండ్రి సారు. వానల ఎట్లా వంట చేస్తుంది? వాళ్ళేమన్నా కోటాను కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అంతస్తులు బంగ్లాలు కట్టియమన్నారా? చిన్న రేకుల షెడ్డే కదా కట్టిండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.